నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు. యువతను ముందుండి నడిపిస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ ఉన్నత పదవులకు చేరుకోవాలన్న మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాస్. యలవర్తి యువసేన ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ నేత లోకేష్ జన్మదిన వేడుకలు. వృద్ధాశ్రమం మరియు హాస్పిటల్ నందు పండ్లు పంపిణీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని అభినందించిన యలవర్తి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 120వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన బీజేపీ నేతలు. జాతి కోసం ప్రాణాలు విడిచిన మహనీయుడను నేడు జాతి మర్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన కృష్ణారావు. నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా యలవర్తి యువసేన ఆధ్వర్యంలో నేడు శాంతి వృద్ధాశ్రమం మరియు ప్రభుత్వ ఆసుపత్రి నందు పండ్లు మరియు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నందమూరి మనవడిగా ఆయన ఆశయాలను సాధించేలా లోకేష్ పార్టీలో ఉన్నత పదవులకు చేరుకోవాలని మున్సిపల్ చైర్మన్ యలవర్తి వెల్లడించారు. స్థానిక బేతవోలు శాంతి వృద్ధాశ్రమం నందు నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా యలవర్తి యువసేన ఆధ్వర్యంలో నేడు వృద్ధులకు మరియు ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు మరియు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యలవర్తి మాట్లాడుతూ నారా లోకేష్ ఆయన తాతగారిలా పేదల కష్టాలను తెలిసిన నాయకుడు అని, అందుకే నేడు దేశంలో ఏ పార్టీ చేయని విధంగా పార్టీ కార్యకర్తలకు సంక్షేమ నిధులను కేటాయించి వారిని ఆదుకోవడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. అలాంటి వ్యక్తి రానున్న రోజుల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన వెల్లడించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా యలవర్తి యువసేన ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా యలవర్తి యువసేన సభ్యులు బలరాం మరియు రమేష్ మరియు శాంతి వృద్ధాశ్రమం నిర్వాహకులు అప్పిగట్ల జాషువా తదితరులు మాట్లాడుతూ నేడు లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా ఇలాంటి మంచి సేవా కార్యక్రమాన్ని యలవర్తి యువసేన ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనందంగా ఉందని వారు వెల్లడించారు. లోకేష్ ఇలాంటి పుట్టినరోజులు అనేకం చేసుకోవాలని వారు వెల్లడించారు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా యలవర్తి యువసేన ఆధ్వర్యంలో మా మిక్కిలేని రమేష్, బలరాం గారు స్నేహితులందరూ కలిసి యువసేన ఆధ్వర్యంలో మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించే కార్యక్రమాలు చేపట్టారు. దానిలో భాగంగా ఈరోజు ఈ శాంతి వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి ఇక్కడ వృద్ధ మహిళలకి దుప్పట్లు పంపిణీ చేయటం, అట్లాగే పేదలకు రోగులకు పళ్ళు బ్రెడ్ అన్నీ పంపిణీ చేసే కార్యక్రమాలు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాల కోసం పేద ప్రజల కోసం పెట్టినటువంటి పార్టీలో అందరం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం. మరి రాబోయే కాలంలో లోకేష్ బాబు మరిన్ని మంచి పదవులు అధిరోహించి నిండు నూరేళ్లు ఆయన ఇట్లాంటి పుట్టినరోజు జరుపుకోవాలని, అట్లాగే ఈ యలవర్తి యువసేన ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు జరుపుకుంటూ పేద ప్రజలకి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారి యొక్క కుమారులు గౌరవనీయులు లోకేష్ గారి యొక్క జన్మదినమును పురస్కరించుకొని పట్టణ ప్రథమ పౌరులు గుడివాడ మున్సిపల్ చైర్మన్ వారు గౌరవనీయులు యలవర్తి శ్రీనివాస్ గారు, అలాగే మరి బలరాం గారు, ఇంకా పెద్దలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శాంతి వృద్ధాశ్రమాన్ని దర్శించి ఈ వృద్ధమాతల్ని జ్ఞాపకం చేసుకుని వారికి చలికాలంలో ఉపయోగపడటానికి దుప్పట్లు ఇచ్చారు. అంత మాత్రమే కాకుండా వారి లోకేష్ గారి యొక్క బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసుకోవడం ఉదాహం. మరి లోకేష్ గారికి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి తండ్రిని మించిన తనయుడిగా ఉండి రాబోయే దినాల్లో దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి మన యొక్క నవ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కూడా కావాలని మనసారి కోరుకుంటూ దీవిస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఇవాళ యలవర్తి యువసేన ఆధ్వర్యంలో ఇవాళ వృద్ధాశ్రమంలో దుప్పట్లు, గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు పంపిణీ, బ్రెడ్ పంపిణీ కార్యక్రమాలు చేపట్టాం. ఇవాళ మన కార్యకర్తలకి ఉత్సాహంగా ఇవాళ పనిచేయడానికి ఇవాళ నారా లోకేష్ గారు మన జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మన నారా లోకేష్ గారు పార్టీ కార్యకర్తలే మన పార్టీని ముందుకెళ్ళడానికి కార్యకర్తలే ఆధారం.
కార్యకర్తల ద్వారా టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా నేడు తెలుగు యువత ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నందు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా చేసుకుంటున్న లోకేష్ రానున్న కాలంలో ఉన్నత పదవులకు చేరుకోవాలని మున్సిపల్ చైర్మన్ యలవర్తి వెల్లడించారు. స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయం నందు నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 35వ జన్మదినోత్సవం సందర్భంగా నేడు తెలుగు యువత అధ్యక్షులు గణేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మరియు తెలుగు యువత ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ యలవర్తి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో యువ నాయకుడిగా నేడు పార్టీని ముందుకు నడిపిస్తున్న నారా లోకేష్ ఇలాంటి పుట్టినరోజులు అనేకం చేసుకోవాలని ఆయన వెల్లడించారు. అలాగే పార్టీ కార్యకర్తలను సైతం కుటుంబ సభ్యులను చేసుకుంటూ ప్రతి ఒక్క కుటుంబానికి అండగా పార్టీ ఉండేలా నేడు ఎన్నో కొత్త పథకాలను అందిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఇలాంటి నేత రానున్న రోజుల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటే యువతకు మంచి ఆదర్శంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా తెలుగు యువత అధ్యక్షులు గణేష్ మాట్లాడుతూ తల్లిదండ్రులను అడ్డుపెట్టుకుని లక్షల రూపాయలను దోచుకుంటున్న వారు ఉన్న ఈ కాలంలో తండ్రి మరియు తాత ఆశయాలను సాధించే విధంగా పార్టీ కోసం పార్టీ కార్యకర్తల కోసం ఆలోచించే నాయకుడు ఉండటం మా అదృష్టమని ఆయన వెల్లడించారు. వచ్చే కేబినెట్ నియామకంలో లోకేష్కు సైతం మంచి అవకాశం రావాలని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి అట్లాగే కార్యకర్తల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీకి అనలేని సేవలు అందిస్తున్నటువంటి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు ఈరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మా గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇట్లాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ ప్రజా జీవితంలో ఎన్నో ఉన్నత పదవులు అలంకరించి మరి అన్న నందమూరి తారక రామారావు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో పేద వర్గాల కోసం, బడుగు వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం మరి అనలేని కృషి చేసినటువంటి ఆ మహనీయుడు మనవడగా ఆ పార్టీ అభ్యున్నతికి, ఆ పార్టీ ఆశయాలకి కట్టుబడి ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఇంకా ఎన్నో పదవులు అలంకరించి పేద ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి అట్లాగే కార్యకర్తల సంక్షేమ నిధితో కార్యకర్తల సంక్షేమాన్ని చూస్తున్నటువంటి లోకేష్ బాబు మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ తెలుగుదేశం పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి మరొకసారి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. యువ నాయకులు నారా లోకేష్ గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదిస్తున్న నాయకులు ఉన్న ఈ రోజుల్లో కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన అత్యున్నతమైన వ్యక్తి మా నారా లోకేష్ గారు. తండ్రి ఆశయ సాధన కోసం తాతగారి ఆశీస్సులతో సుమారు 60 లక్షల మంది కుటుంబ సభ్యులు ఉన్న తెలుగుదేశం పార్టీకి ఒక నాయకుడిగా ముందుండి నడిపిస్తున్న నారా లోకేష్ గారికి త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మంచి మంత్రి పదవి కేటాయించి యువతకు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరోసారి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 120వ జయంతి సందర్భంగా నేడు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళి అర్పించారు. జాతి కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడను నేడు మన జాతి మర్చిపోయే స్థితికి వచ్చిందని, కనీసం పత్రికలు సైతం ఆయనపై ఒక ప్రచారణ చేయకపోవడం దారుణమని బీజేపీ నేత కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయం నందు నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 120వ జయంతి సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కృష్ణారావు మరియు గాంధీ తదితరులు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నేతాజీ జన్మదినోత్సవాన్ని నేడు దేశ ప్రజలు మర్చిపోయే స్థితికి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇంతకు ముందు మీడియా వారు, పత్రికల వారు ఆయనపై కథనాలు రాసేవారని నేడు వారు సైతం మర్చిపోవడం జరిగిందని వారు వెల్లడించారు. దీనిపై అన్ని పత్రికల యాజమాన్యానికి లేఖలు రాస్తామని, అలాగే సుభాష్ చంద్రబోస్ జన్మదినోత్సవాన్ని ప్రభుత్వ కార్యాలయాల నందు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సైతం లేఖను రాయడం జరుగుతుందని వారు వెల్లడించారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వారిని స్మరించుకోవడం మన బాధ్యత అని వారు వెల్లడించారు. మహానాయకుడు, మన జాతీయ ప్రీతమ నేత అయినటువంటి సుభాష్ చంద్రబోస్ గారి జన్మదిన వేడుకని 120వ జన్మదిన వేడుకని మన భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ అభిమానులు, కార్యకర్తల మధ్య జరుపుకుంటాం చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే ఈ రోజున ఆయన జన్మదినం అనేది ప్రతి ఏటా కూడా పత్రికల వాళ్ళు ముందు రోజు లేకపోతే అదే రోజు ఉదయం పూట పేపర్లో మనం చూసేవాళ్ళం. అట్లాంటిది ఈ సంవత్సరం మరి పత్రికా విలేకరులు, పత్రికా రంగం కూడా, పత్రికాధిపతులు కూడా ఇంతవరకు ఆ విషయాన్ని ఈ రోజున పేపర్లో ఎక్కడా కూడా ప్రకటించలేదు. ఇక ముందు అట్లా రాకుండా ప్రతి ఏడు ఆయన యొక్క జయంతి గురించి పత్రికలు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ
కొన్ని కథనాలు ప్రచురిస్తూ ఉంటే కనుక మేము ఎంత కార్యక్రమాలు చేసినా కానీ ప్రజలందరికీ చైతన్యపరచాలన్నా, ప్రజలు ఆయన జీవిత చరిత్ర గురించి కానీ ఆయన చేసిన సేవల గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా మన ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా రంగం, ప్రింట్ మీడియా ఈ రెండింటి ద్వారానే సాధ్యపడుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఈ జాతి నిర్మాణానికి, ఈ జాతి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి ఆ వ్యక్తి చరిత్ర గురించి ప్రజలందరికీ కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత ముఖ్యంగా పత్రికా రంగాన్ని అని చెప్పి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అనేది మా అభిప్రాయం. రాబోయే రోజుల్లో అన్ని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అధిపతులకు కూడా భారతీయ జనతా పార్టీ తరపున మేము వాళ్ళకి రిప్రజెంటేషన్ పంపించడానికి నిర్ణయించుకోవడం జరిగింది. జాతీయ నాయకులు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 120వ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం నిజంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జాతీయ నాయకుల్ని మననం చేసుకోవాల్సిన విషయాన్ని చాలా పార్టీలు మర్చిపోతున్నాయి. మేము ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులర్పిస్తూ ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని యువతలో వారి భావోద్వేగాల్లో రగిలేచేటట్టు మరి వారి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఒక సైన్యాన్ని ప్రత్యేక సైన్యాన్ని భారతదేశానికి ఏర్పాటు చేసి తెల్లదొరలకి నడ్డి విరిచే విధంగా మరి వారి ప్రయత్నం ఇచ్చారు. అది అందరికీ కూడా ఇప్పటి బాలకు తెలియజెప్పాల్సిన అవసరం అయితే మనకు ఉంది. ప్రభుత్వాలు కూడా ఇలాంటి జాతీయ నాయకుల పేర్ల మీద ఏదైనా పాఠ్యాంశంలో ఒక పుస్తకాన్ని ఏర్పాటు చేసి పిల్లలకి అందిస్తే వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో మనకు వీళ్ళ ద్వారా మనం స్వతంత్రం పొందాము, వీళ్ళ ద్వారా మనం ఈనాడు ఇలా ఉన్నామంటే వీరి కారణం అని చెప్పి తెలుసుకునే విధంగా ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేయాలి. వారిని స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు పోవాలి. మనందరం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందు అడుగు వేస్తే భారతదేశం సుసంపన్నంగా ఉంటుంది అని చెప్పి భావిస్తూ వారికి మరొకసారి ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇది భారతదేశానికి బల్లకట్టు, ఆంధ్రాకి ఆనకట్టు అని చెప్పుకునే వాళ్ళం చిన్నప్పుడు. గాంధీ గారు చేసింది ఒక ఎత్తు, సుభాష్ చంద్రబోస్ గారు చేసింది ఒకటి. ఈ త్యాగం సొంతంగా సైన్యాన్ని తయారు చేసి మరి ఇతర దేశాల మీద తిరుగుబాటు చేశాడంటే అది సామాన్యమైన పని కాదు. ఇంట్లోనే సమర్థించుకోలేని పరిస్థితి మంది. అటువంటి మహానుభావుడు త్యాగాలు చేసి ఎన్నో చేసి ఇప్పుడు రాజకీయంలో జరిగే కుట్రలే అప్పుడు వాళ్ళకి కూడా జరిగినాయి. వాళ్ళు ఏమైపోయింది ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు మాట్లాడినట్టుగా ఇంతవరకు ఎవరికి తెలియదు, ఏమైంది కూడా ఇప్పటికీ తెలియదు. ఇది కనుమరుగు చేసేసారు ఎవరికి తెలియకుండా. అటువంటి మహానుభావుల్ని ఆ రకంగా చేసి పేరు లేకుండా చేసినందుకు వాళ్ళని భగవంతుడు కూడా క్షమించడం. రోడ్డు పక్కన చేపల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే వారిపై మున్సిపల్ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని, ఉన్న పలానా వారిని ఖాళీ చేయమంటే ఎక్కడికి పోతారు అంటూ ఆర్సీపీ రెడ్డి ప్రశ్నించారు. బంటుమిల్లి రోడ్లో చేపల వ్యాపారం చేసుకుంటున్న వారికి మున్సిపల్ రిజర్వ్ స్థలాన్ని కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. బంటుమిల్లి రోడ్ నందు బైపాస్ వద్ద రోడ్డు పక్కన చేపల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారిపై మున్సిపల్ అధికారులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఒత్తిడి తీసుకురావడం సరికాదని సిపిఎం నేత ఆర్సీపీ రెడ్డి మండిపడ్డారు. దీనిపై నేడు ఆయన సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలబడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ముబారక్ సెంటర్ నందు వ్యాపారం చేసుకునే వీరిని ఇక్కడకు పంపించడం జరిగిందని, అనంతరం నేడు రాజధాని దగ్గరకు రావడంతో పెరిగిన ట్రాఫిక్ రీత్యా వీరిని ఈ ప్రాంతం ఖాళీ చేయాలని ఒత్తిడి తీసుకురావడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఉన్న పలానా ఇప్పటికిప్పుడు ఇక్కడ నుండి ఖాళీ చేయించి వీరిని పొమ్మంటే ఎక్కడికి పోతారని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి దగ్గరలో మున్సిపల్ రిజర్వ్ స్థలాన్ని వీరికి కేటాయించి అక్కడ రేకుల షెడ్ వేసి వీరికి వేరే మార్గాన్ని చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో వీరి తరపున సిపిఎం పార్టీ అండగా నిలబడి పోరాటాలు నిర్వహిస్తుందని ఆయన హెచ్చరించారు. వీళ్ళు రోడ్డు మార్జిన్లో పచ్చి చేపలు అమ్ముకుంటూ అనేక సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తూ ఉన్నారు. గతంలో వీళ్ళు ముబారక్ సెంటర్లో మొదట్లో 4-5 అమ్ముకునేవాళ్ళు. తర్వాత వీళ్ళ వృత్తిరీత్యా చేపలు ఎక్కువ మంది అమ్మటం అక్కడ జరిగేది. అప్పుడు ముబారక్ సెంటర్లో ట్రాఫిక్ ఆదివారం వచ్చిందంటే వెహికల్స్ అటు ఇటు వెళ్ళడానికి ఇబ్బంది కలిగేది. అనేక సార్లు అక్కడి నుంచి మార్చమంటే అప్పుడు మున్సిపల్ అధికారులు వాళ్ళని అక్కడి నుంచి ముబారక్ సెంటర్ నుంచి తీసుకొచ్చి ఈ సెంటర్లో పెట్టారు. కానీ ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత బస్సులు అవన్నీ ట్రాఫిక్ పెరిగింది. దాని రీత్యా ఇప్పుడు వీళ్ళని మళ్ళీ మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయండి, రోడ్డుకి అడ్డంగా ఉంటున్నారు అనేది వాళ్ళని ఇబ్బందులకి గురి చేస్తూ ఉన్నారు. అట్లాగే ట్రాఫిక్ పోలీసులు కూడా అప్పుడప్పుడు వీళ్ళ మీద న్యూసెన్స్ కేసులు అవి రాస్తూ ఉన్నారు.
కాబట్టి వీళ్ళకి ఇప్పుడు వీళ్ళ జీవనాధారం నిలబడాలి అంటే వీళ్ళకి ఎక్కడన్నా ప్రత్యామ్నాయం సైటు చూపించి అక్కడ రేకుల షెడ్లు వేస్తే ఊరి చివరి ఎక్కడన్నా అమ్ముకుంటాకి, అట్లాగే చేపలు కొనుక్కునే వాళ్ళు కూడా కన్వీనియంట్ ఉండే ప్లేస్ చూసి వీళ్ళకి ఎక్కడన్నా ప్రభుత్వ భూమి ఇస్తే అక్కడ షెడ్లు వేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళ జీవనం సాగిస్తాకి సాధ్యం అవుతుంది. అట్లాగే వీళ్ళు మున్సిపాలిటీ కూడా ఆశీలు కడుతున్నారు. వారానికి 30 రూపాయలు 40 రూపాయలు ఆశీలు. జీవనోపాధి చేసుకోవటం దగ్గర ఇక్కడ 100 మంది దాకా బతుకుతున్నాము. కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, అందరూ అనేక రకాలైన మంది చాలామంది ఇక్కడ జీవనం సాగిస్తున్నాము. ఇక్కడ దాదాపు 15 ఏళ్ల బట్టి ఇక్కడ ఉండి జీవనం సాగిస్తుంటే ట్రాఫిక్ అడ్డం వస్తుందని చెప్పి సీటికి మాటికి వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ ఖాళీ చేయమని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందుచేత మున్సిపాలిటీ వారు మాకు ఎక్కడైనా జీవనోపాధి చేయడానికి మార్కెట్ లాగా ఏర్పాటు చేసి షెడ్లు ఇచ్చి తలకో కొట్టు రూపాయన ఇస్తే మా బతుకు మేము బతకగలము. లేదనుకుంటే మమ్మల్ని ఇట్లాగ ఇబ్బంది పడతా ఉంటే మేము మున్సిపాలిటీ ఎదురుగా ధర్నాకు కూడా సిద్ధమవుతాము. అప్పటికి వినకపోతే కనుక బందరెల్లి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికైనా సిద్ధపడి ఆడవాళ్ళం అందరం కూడా మేము మా పొట్ట తిప్పలు కొట్టకోకుండా ఒక బతుకు తెరవంటూ చూపించమని చేయడానికి మేము సిద్ధపడుతున్నాం. అందుచేత మీరు మా యందు దయించి ఎక్కడో సాట మాకు మార్కెట్ ఏర్పాటు చేసి కొట్లు కట్టించి తలకో కొట్టిస్తారని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చేసుకోలేని పరిస్థితి అండి. తెల్లారులైతే మా బతుకు తెరివిదండి. చేపలు చేసుకుంటేనే మాకు రోజులు గడుస్తాయండి. మా పిల్లల్ని కడుపు నిండా అన్నం పెట్టి మేము పెంచుకునే పరిస్థితి అండి. తెల్లారులైతే మేము ఇక్కడికి వచ్చి రోజు బతికితేనే మాకు బతుకు తెరవండి. అలాంటిది ఈ రోజున మొత్తం ఇక్కడ అసలు ప్లేస్ లేదని చెప్పి మమ్మల్ని రోడ్డుకి అన్యాయంగా దారుణంగా వదిలేసి మమ్మల్ని ఏ పనికి దారి లేకుండా చేశారండి. మొత్తం మేము మహిళలు, మా భర్తలో సరైన వాళ్ళు అయినా అవ్వకపోయినా మేము రోజులు గడుపుకుంటా మా పిల్లల్ని బాగా చేసుకుంటున్నాం అండి. మాకేదో దారి చూపించి మాకు చోటు చూపించి మమ్మల్ని మార్కెట్ యార్డ్ కింద చేసి మాకు కొంచెం ప్లేస్ కల్పించాలని కోరుకుంటున్నాను అండి ప్రభుత్వాన్ని. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నేడు కరుణాపీఠం వృద్ధాశ్రమం నందు తెలుగు యువత మరియు దేవరపల్లి కోటిబాబు ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ పార్టీకి యువతే ప్రధాన బలమని, వారు పార్టీ కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేకం చేయాలని మున్సిపల్ చైర్మన్ యలవర్తి సూచించారు. స్థానిక కరుణాపీఠం వృద్ధాశ్రమం నందు నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా తెలుగు యువత మరియు దేవరపల్లి కోటిబాబు ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ యలవర్తి విచ్చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా నేడు యువత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. యువతకు పార్టీ నందు ప్రధాన స్థానం కల్పిస్తూ రానున్న రోజుల్లో వారి వెనుక తాము ఉంటూ పార్టీని లోకేష్ గారి ఆదేశాల మేరకు ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. లోకేష్ గారు పార్టీలో కీలక పాత్ర వహిస్తున్న తర్వాత యువత ఎక్కువగా పార్టీలో చేరడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా దేవరపల్లి కోటిబాబు మరియు అంగడాల సతీష్ తదితరులు మాట్లాడుతూ నారా లోకేష్ గారు ఇలాంటి పుట్టినరోజులు అనేకం చేసుకుంటూ రానున్న రోజుల్లో పార్టీలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వారు వెల్లడించారు. ఆధ్వర్యంలో మా యువ నాయకులు అట్లూరు శశి, అట్లాగే కోయిలాపు రాము గారు, అంగడాల సతీష్ గారు, మా దేవరపల్లి కోటిబాబు మరి వీళ్ళందరూ కలిసి ఈ రోజున నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కరుణాపీఠం వృద్ధాశ్రమంలో వృద్ధుల సమక్షంలో ఈ కేక్ కటింగ్ కార్యక్రమాలు, అట్లాగే వారికి ఫ్రూట్స్ పంచే కార్యక్రమం చేపట్టారు. మరి యువత ఆధ్వర్యంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు లోకేష్ బాబు స్ఫూర్తితో మరి యువత అంతా చేస్తూ ఉన్నది. రాబోయే కాలంలో కూడా మరి యువతే ప్రధానం, కీలకం. మరి ఆనాడు నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన వెంట యువత పరుగులు తీసి మరి ఉప్పొంగినటువంటి ఉత్సాహంతో 11 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ అదే ఉత్సాహం ఈ రోజున యువతలో కనిపిస్తూ ఉంది. రేపు ఉదయం 8 గంటలకి మరి లోకేష్ బాబు మా గుడివాడ తెలుగు యువత నాయకులకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చి వారందరినీ కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. తప్పనిసరిగా రాబోయే కాలంలో యువతను ముందు పెట్టి మేమందరం సీనియర్స్ వెనకమాలుండి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి గుడివాడలో ఎదురు లేదు అనే విధంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో యూత్ ఆధ్వర్యంలో నారా లోకేష్ గారు ఒక ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు. మరి ఆయన అంతా
ఇది ఉన్నా కూడా ఈ రోజున ఒక సామాన్య కార్యకర్తగా మరి 60 లక్షల మంది మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులున్న ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు. మరి ఎక్కడ ఏ ఆపద వచ్చినా కార్యకర్తకి వెంటనే స్పందించి మరి ఆపద సమయంలో ఆదుకునే విషయంలో మరి ఆయన ఈ రోజున ఎంతో కష్టపడుతున్నారు. మరి ఆయన జన్మదినం చేసుకోవడం, అలాగే మున్సిపల్ చైర్మన్ గారు, జిల్లా యువత, మరి అలాగే ఈరోజు మా యువనాయకుడు జాతీయ కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు గుడివాడలో అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము. ఆయన మరి ముందు కాలంలో మంత్రి పదవి చేపట్టాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా లోకేష్ బాబు మరిన్న పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఆయన మరిన్న జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఆటో నడిపేవారు తప్పకుండా కాకి దుస్తులను ధరించాలని, అలాగే లైసెన్సులు అనుమతులు లేకుండా వాహనాలు నడిపేవారిపై చట్టాలు కఠినంగా వ్యవహరిస్తుందని 2వ మెజిస్ట్రేట్ నరసింహారావు వెల్లడించారు. ట్రాఫిక్ పట్ల అవగాహన కలిగేలా నేడు ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమాన్ని పట్టణ ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం నిర్వహించింది. స్థానిక ఎన్జీఓ కార్యాలయం వద్ద ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నేడు ఆటో డ్రైవర్స్కు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 2వ మెజిస్ట్రేట్ నరసింహారావు ముఖ్య అతిథిగా విచ్చేసి వారికి ట్రాఫిక్ ఆంక్షలపై అవగాహన కల్పించడం జరిగింది. ఆటో డ్రైవర్స్ తప్పకుండా డ్రెస్ కోడ్ను నిర్వహించాలని, అలాగే కనీసం 10వ తరగతి అయినా చదివి ఉంటే వారికి ట్రాఫిక్ ఆంక్షలపైన కొంత అవగాహన ఉంటుందని ఆయన వెల్లడించారు. ఆటోల నందు అధిక మందిని ఎక్కించుకోవడం, ట్రాఫిక్ నియమాలను పాటించని వారిపై న్యాయస్థానం సైతం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమం నందు ఆటో యూనియన్ నేత అంగడాల సతీష్ మరియు ఎంబీఐ కృష్ణవేణి పాల్గొనడం జరిగింది. ప్రతి ప్రదేశంలో ఆటో రిలేషన్ పబ్లిక్ బాగా ఉంది. మీ డిపార్ట్మెంట్ వల్ల ఆర్టీసీకి కూడా కొంత సర్వీస్ మీ వల్ల జరుగుతూ ఉంది. మీరు చేయవలసిందల్లా ఒకటి ఏంటంటే మీరు చేయవలసిన ఒక పని ఏంటంటే ఆటో డ్రైవర్ డ్రెస్ మెయింటెనెన్స్ మస్ట్ అండ్ షుడ్ కావాలి. ఎందుకంటే మీకు ఒక డ్రెస్ కోడ్ ఒకటి ఉంది, కాకి ప్యాంటు, కాకి షర్ట్, అది. ఆ తర్వాత కంపల్సరీగా ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. మినిమం 10th క్లాస్ అంతా ఉంది. ఎందుకంటే సింబల్స్, సిగ్నల్స్ ఇవన్నీ రోడ్డు పక్కన ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి. అవి డిగ్రీ చదువుకున్న వాళ్ళకే రావు. అట్లాంటివి మీరు అవన్నీ నేర్చుకోవడం కంపల్సరీ. అట్లాగే మీరు డ్రైవ్ చేసేటప్పుడు కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, బండికి ఇన్సూరెన్స్ ఉండాలి, మీకు పర్సనల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటే మీరు నడవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదొకటి. నెక్స్ట్ 18 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే వెహికల్ నడపడానికి అవకాశం ఉన్నది. 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి వెహికల్ నడపడానికి వీలు లేదు. ఎందుకంటే దానివల్ల వెహికల్ని కంట్రోల్ చేయడం వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే అంత చిన్న పిల్లలు ఉన్నారు, 18 సంవత్సరాల లోపు ఉన్నారంటే వాళ్ళకి ఇంకా బొట్టు కూడా సరిపోకూడదు. అట్లాంటి వాడేమో 2 వీలర్స్ 4 వీలర్స్ నడిపేస్తుంటే రోడ్డు మీద వెళ్ళేవాడు ఎంత బాధపడుతున్నాం. ఏమాత్రం టచ్ చేసి కాదు. 25th వరకు జరుగుతాయి. మీకు కంపల్సరీ ఆటోలో ఓవర్లోడ్ అయితే ఎక్కించవద్దు, చూసుకోండి. డ్రైవర్కి అటు పక్కన ఇటు పక్కన ఎక్కించవద్దు, వెనకాల కూడా ఎక్కించవద్దు. మ్యాక్సిమం మీరు లోపలే కూర్చోబెట్టుకోండి. మొన్న ట్రాన్స్పోర్ట్ యాక్ట్ మారిన తర్వాత నుంచి కూడా బ్రేక్ అయిపోయింది. చాలామందికి కొన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల క్రితం బ్రేక్ అయిపోయిన పనులు బ్రేక్ చేయించుకున్నానే తిరుగుతున్నారు. కేసు పట్టుకొని రాస్తున్నాము, వస్తున్నారు, 2000 కట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. గత 10 రోజుల నుంచి యాక్ట్ మారిపోయింది. రోజుకి 50 రూపాయలు కట్టాలి బ్రేక్ అయిపోతే. మీది 2 సంవత్సరాల క్రితం అయిపోతే 2 సంవత్సరానికి ఎన్ని రోజులు అయితే అన్ని రోజులకి 50 రూపాయలు యాడ్ చేసుకుంటూ వస్తారు. దాని నందివాడలో మొన్న ఒక ఆటో పట్టింది, బ్రేక్ అయిపోయింది. 2013లో బ్రేక్ అయిపోయింది. 92,000 బ్రేక్కే కట్టాలి. యాక్ట్ మారిపోయింది, తెలుసుకోండి. 2 రోజుల ముందే బ్రేక్ చేంజ్ చేసుకోండి. ఇన్సూరెన్స్ అయిపోయినా అంతే, లైసెన్స్ అయిపోయినా అంతే, లైసెన్స్ రెన్యూవల్ అయిపోయినా, లైసెన్స్ అయిపోయినా, బ్యాడ్జ్ లేకపోయినా అంతే. సో మీరు కేర్ఫుల్గా ఉండండి. నేను గుడివాడలో ఏంటంటే బ్యాడ్జ్ చదువుకోలేదు కాబట్టి బ్యాడ్జ్లకి అయితే రాయట్లేదు, కానీ జనాలు ముందు వెనక ఉంటే మటుకు కంపల్సరీ కేసు రాసిన ఓవర్లోడింగ్ చేయొద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్కి బండి పట్టుకున్నాము అంటే దొరికాడు అంటే 20,000 30,000 ఉంది. మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఎంత కావాలి అంటే ఒకసారి ఆర్టీఓ ఆఫీస్కి వస్తే క్లియర్గా మేము పాంప్లెట్స్ అవి ఉన్నాయి ఇస్తా. ఓవర్లోడ్ చేయొద్దు, డ్రంక్ చేసి కనుక డ్రైవింగ్ అనేది చేయమాకండి. కంపల్సరీగా మీకు అందరికీ కూడా 2 వీలర్స్ ఉంటాయి, హెల్మెట్ పెట్టుకునే బండి డ్రైవ్ చేయండి. కార్లు ఉన్న వాళ్ళు అయితే కనుక ఒకవేళ మీరు ఆటో తెలియ వాళ్ళని కార్ డ్రైవింగ్ కూడా వెళ్తుంటారు, సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవ్ చేయండి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా కూడా 5,000 ఫైన్. ఇవన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్ నెక్స్ట్ మంత్ 15th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవి కొత్తగా పెరిగిన ఫైన్లన్నీ కూడా. సో మీరంతా కేర్ఫుల్గా ఉండండి. థ్యాంక్ యూ.
అనుకుంటున్నాం, కానీ మధ్య మధ్యలో ఎవరో ఒకరు చేసిన తప్పుకి మిగతా వాళ్ళందరం కూడా బలవడం జరుగుతాం. అయితే మన మీద మన కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మరి కార్మికులుగా పొద్దునుంచి సాయంత్రం వరకు చేసి మన రూపాయి తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఇస్తేనే కానీ ఇల్లు గడిచే పరిస్థితులు కొంతమందికి లేవు. మరి డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ముఖ్యమైనది. అదొకటి, లోడింగ్ ఎక్కువ లోడ్ వేయటం అదొకటి. మేడం వీళ్ళ తరఫున నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ బ్రేక్ విషయంలో మరి ఎప్పుడో నుంచో లేని ఇప్పుడు కొత్తగా పెడితే ఇప్పుడు డైలీ 50 రూపాయలు అంటే అది పాతగా ఎప్పుడో కొన్నాడు అనుకో మేడం. గవర్నమెంట్ నుంచి వచ్చింది మేడం, కాదనట్లేదు, కానీ దీనివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి కదా మేడం. డైలీ కట్టాలంటే వాళ్ళు ఇప్పుడు రెంట్కి తీసుకుంటారు, ఎప్పటి నుంచో పెండింగ్ ఉంటుంది, మీరు బండి ఆపుతారు, మరి ఆ పెండింగ్ అంతా అతను కట్టాలంటే అతను కట్టలేదు. ఇలాంటి వర్గీకరణకు వ్యతిరేకంగా నేడు మాలలు అందరూ ఒక తాటిపై నిలబడే విధంగా మాల మహానాడు కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు శరత్ బాబు వెల్లడించారు. గుడివాడ నియోజకవర్గానికి మాల మహానాడు కన్వీనర్గా పంతగాని సురేష్ను నియమించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ జరగకుండా నిలుపుదల చేసేందుకు గాను మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీలను ఒక తాటిపైకి తీసుకువచ్చేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా మాల మహానాడు సభ్యులను మండల వారీగా మరియు నియోజకవర్గాల వారీగా నియమించడం జరుగుతుందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బేతవోలు శరత్ బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గానికి గాను మాల మహానాడు కన్వీనర్గా పంతగాని సురేష్ను నియమిస్తున్నట్లు ఆయనకు నియామక పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికీ దళితులపైన దాడులు నిర్వహిస్తున్న ఈ తరుణంలో వర్గీకరణ పేరుతో విడదీయాలని చూడటం సరికాదని ఆయన వెల్లడించారు. దీనిని నిలుపుదల చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మాల మహానాడు ఆధ్వర్యంలో ఒత్తిడి తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ మాట్లాడుతూ, తనపై ఉన్న నమ్మకంతో నియోజకవర్గానికి కన్వీనర్గా నియమించిన రాష్ట్ర అధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుతూ మాల సోదరులను మరియు మహిళలను ఒక తాటిపైకి తీసుకువచ్చి దళితులపై జరుగుతున్న దాడులపై పోరాడతామని ఆయన వెల్లడించారు. అలాగే వర్గీకరణపై తాము సైతం వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. నా పేరు బేతాళ శరత్బాబు, నేను మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో మాలమహానాడు అన్ని సంఘాలు కలిసి ఒకే వేదికగా పనిచేయాలని చెప్పని, అలాగే మాలల ఐక్యత కోసం పాటుపడాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లోని మండల కమిటీల కాడి నుంచి నియోజక కమిటీలు, గ్రామ కమిటీ స్థాయి వరకు నిర్మాణం చేపట్టడం కోసంలో భాగంగా గుడివాడ పట్టణంలో ఈ రోజున నియోజకవర్గ అధ్యక్షుడిగా పంతగాని సురేష్ను నియామకం జరిగింది. అలాగే దళితులపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామ స్థాయి నుండి సిటీ స్థాయి వరకు కూడా అగ్రకుల దాడులు పేద బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నాయి. అలాగే ఉద్యోగస్తులపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఇటువంటివన్నీ తరిమి కొట్టడానికి, అలాగే వెంకయ్యనాయుడు వర్గీకరణ చేస్తానని చెప్పని వెంకయ్యనాయుడు వర్గీకరణ మద్దతు తెలపడం మేము దాన్ని ఖండిస్తున్నాం. వెంకయ్యనాయుడు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అతని ఆస్తులు జాతీయం చేయాలి. ఈరోజు గుడివాడ స్థానిక శ్రీలేఖ ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర అధ్యక్షులు బేతాళ శరత్ గారి ఆధ్వర్యంలో గుడివాడ మాల మహానాడు నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కమిటీలో నియోజకవర్గ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు నా యొక్క నియోజకవర్గ ప్రజలందరికీ మరియు నా సోదరులకి సోదరిమణులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారికి ఏ అవసరం వచ్చినా, వారికి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా మన అన్న రాష్ట్ర అధ్యక్షులు బేతాళ శరత్ గారి ఆధ్వర్యంలో మీ యొక్క మాల మహానాడు మీకు సంపూర్ణ మద్దతును పలుకుతూ మీకోసం ఎల్లవేళలో ఉంటుందని తెలియజేసుకుంటూ అందరికీ ఇవే మా జైభీములు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు. యువతను ముందుండి నడిపిస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ ఉన్నత పదవులకు చేరుకోవాలన్న మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాస్. యలవర్తి యువసేన ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ నేత లోకేష్ జన్మదిన వేడుకలు. వృద్ధాశ్రమం మరియు హాస్పిటల్ నందు పండ్లు పంపిణీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని అభినందించిన యలవర్తి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 120వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన బీజేపీ నేతలు. జాతి కోసం ప్రాణాలు విడిచిన మహనీయుడను నేడు జాతి మర్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన కృష్ణారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.